ఆప్షన్ ట్రేడింగ్‌లో మనం ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌ని ఫాలో అయినా, లేదా చార్ట్ ప్యాటర్న్స్‌ని ఫాలో అయినా, లేదా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌ని ఫాలో అయినా, అలాగే ఇండికేటర్స్‌ని ఫాలో అయినా, వీటిలో దేన్ని ఫాలో అయినా మనం ఎండ్ ఆఫ్ ది డే లాసే అవుతాము. ఎందుకంటే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మార్కెట్ అనేది మనలాంటి వాళ్ళ కంట్రోల్‌లో అయితే ఉండదు. ఓన్లీ బిగ్ ప్లేయర్స్ కంట్రోల్‌లోనే ఉంటుంది మార్కెట్టు. వాళ్ళు ఇండెక్స్‌ని మానిప్యులేట్ చేయగలరు. కానీ మనలాంటి వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకంటే మన దగ్గర 10,000 లేదా 20,000 లేదా 1,00,000 ఉంటాయి. లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటిలతో కలిపి మనం ఏదో ఆప్షన్ కాంట్రాక్ట్స్‌లోకెళ్ళి సీని గాని, పీఈని గాని బై చేసి పొజిషన్స్ అయితే తీసేసుకుంటున్నాము. సో, ఇక్కడితో మన దగ్గర మనీ అనేది లేదు. సో, మనం మార్కెట్‌ని కంట్రోల్ చేసే స్కోప్ అనేదే లేదు. కానీ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మాత్రం మార్కెట్‌ని కంట్రోల్ చేయగలరు. అది ఎలాగో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వేల కోట్లనే ఉంటాయి. దాంట్లో కొన్నిటిల్ని ఇలా మనం పొజిషన్స్ ఏవైతే తీసుకున్నామో వాటికి అపోజిట్ పొజిషన్స్ అయితే తీసేసుకొని మన కాంట్రాక్ట్స్ అనేవి మ్యాచ్ చేసి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. సో, అక్కడితోటి వాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి లిక్విడిటీ వస్తుంది. సో, ట్రేడింగ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఒకళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకొకళ్ళకి లాస్ వస్తుంది. సో, మనము ఎంటర్ అయ్యాము. వాళ్ళు ఎంటర్ అయ్యారు. మన ఆర్డర్స్ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మార్కెట్ అనేది ఎవరికి ఫేవరబుల్‌గా మూవ్ అవుతే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంత క్యాపిటల్ మాత్రమే ఇలా కాంట్రాక్ట్స్ తీసుకుంటానికి యూజ్ చేశారు. మిగిలిన క్యాపిటల్ ఉంది. ఈ మిగిలిన క్యాపిటల్ తోటి వాళ్ళు ఇండెక్స్‌ని మానిప్యులేట్ చేస్తారు. ఎలాగంటే ఇదే క్యాపిటల్ తోటి వాళ్ళు వెయిటేజ్ స్టాక్స్‌లోకెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉన్న, బ్యాంక్ నిఫ్టీ ఉన్న వెయిటేజ్ స్టాక్స్‌ని మూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మూవ్‌మెంటం జరిగిపోతుంది. సో, వాళ్ళ దగ్గర అడిషనల్ క్యాపిటల్ ఉంది కాబట్టి, ఆ క్యాపిటల్ తోటి వీళ్ళే వెయిటేజ్ స్టాక్స్‌లోకి వెళ్లి, వీళ్ళే బై చేసి, వీళ్ళే సెల్ చేస్తారు మల్టిపుల్ అకౌంట్స్ నుంచి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇండెక్స్ అనేది మూవ్‌మెంటం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ పొజిషన్స్ అయితే ఎటువైపు ఉన్నాయో, అటువైపు మార్కెట్‌ని ఈజీగా మూవ్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం తీసుకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి లాస్‌లోకెళ్తాయి. వాళ్ళకి ఫేవరబుల్‌గా మార్కెట్ అనేది మూవ్‌మెంటం చేసుకోవడం వల్ల వాళ్ళ పొజిషన్స్ అనేవి ప్రాఫిట్‌లోకి వెళ్తాయి. సో, ఓవరాల్‌గా బిహైండ్ ద సీన్స్ జరిగే ప్రాసెస్ ఇది. అయితే నేను చెప్పిన ఇప్పటివరకు ఈ ప్రాసెస్‌లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గాని, ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ గాని, చార్ట్ ప్యాటర్న్స్ గాని, ఇండికేటర్స్ గాని ఏది ఇండెక్స్‌ని మూవ్ చేయలేదు. ఓన్లీ మూవ్ చేసేది ఒక్కటే. అదే బిగ్ ప్లేయర్స్ దగ్గర ఉన్న క్యాపిటల్. ఆ క్యాపిటల్ సహాయంతోటి వెయిటేజ్ స్టాక్స్‌లోకెళ్తే ఆటోమేటిక్‌గా ఇండెక్స్ మూవ్‌మెంటం జరుగుతుంది. ఆ ఇండెక్స్ మూవ్‌మెంటంని బట్టి ఇప్పుడు చెప్పినయన్నీ ఫార్మ్ అవుతాయి తప్ప, ఈటిలి ఫార్మ్ అవ్వడం వల్ల అయితే మాత్రం ఇండెక్స్ మూవ్‌మెంటం జరగదు. ఇదే క్లారిటీ. ఇలాంటి కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే అకౌంట్‌ని ఫాలో చేయండి. రీల్‌ని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.